విదేశాలకు వెళ్లే తెలుగు విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది? అమెరికా సహా పలు దేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గడానికి కారణమేంటి? అక్కడి ప్రభుత్వాలు భారతీయ విద్యార్థులను ప్రోత్సహించడం లేదా? దీనిపై విద్యారంగ నిపుణులతో పాటు ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఏమంటున్నారు? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. డిగ్రీ పూర్తి కాగానే అమెరికాకు పరుగులు తీసే రోజులు తగ్గిపోతున్నాయి. యుఎస్ లో ఎంఎస్ చేస్తే అక్కడ సెటిల్ కావటం ఖాయమన్న ధైర్యం సన్నగిల్లుతోంది. విదేశాల్లో పర్మనెంట్ రెసిడెన్సీ ఒక మిథ్యగా మారింది. దానితో వెళ్లాలా వద్దా అన్న సంశయం పెరిగిపోతోంది. ఇది ఆల్ ఇండియా ట్రెండ్. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అవే పరిస్థితులున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు భారీ లగేజ్ వేసుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు నడిచే వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. చదువు కోసం అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలకు వెళ్లే యువకుల సంఖ్య తగ్గుతోందని కేంద్ర హోంశాఖలోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో జూలై 20 వరకు 3,60,000 మంది భారతీయ విద్యార్థులు మాత్రమే విదేశీ చదువుల కోసం విమానం ఎక్కారు. దీంతో ఈ క్యాలెండర్ సంవత్సరంలో భారీ తగ్గుదల ఖాయమని అంచనా వేస్తున్నారు. 2022లో 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లగా 2023లో 8.9 లక్షల మంది తీరం దాటారు. అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా బాగా తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 40% వరకు తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులకు చాలా కారణాలున్నాయి. అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నట్లు వస్తున్న వార్తలే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం రాక చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు. వీసా దరఖాస్తులు తిరస్కారానికి గురి కావటం మరో కారణం. గ్రీన్ కార్డ్ వెయిటింగ్ టైం బాగా పెరిగిపోవడంతో H1B వీసాపై ఎక్కువ కాలం ఉండలేని దుస్థితిలోకి తెలుగు యువకులు చిక్కుకుపోతున్నారు. విదేశాల్లో చదువుకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, అంతమేర ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వేతనాలు పెరగటం లేదని గగ్గోలు పెడుతున్నారు. వెనక్కి వచ్చి ఉద్యోగం వెతుకునేందుకు అమెరికా వెళ్లి చదువుకోవటం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇండియాలోనే బీటెక్ పూర్తయిన తర్వాత 15 నుంచి 20 లక్షల ప్యాకేజీ వస్తే ఇక విదేశాలకు వెళ్లి ఎందుకు రిస్క్ తీసుకోవాలని యువకులు ప్రశ్నించుకుంటున్నారు. జాబ్ మార్కెట్ అన్నది చాలా అన్సర్టెనిటీ ఉంది. రిసిషన్, అప్రకటితమైనటువంటి రిసిషన్ అనేది నడుస్తూ ఉంది. లాస్ట్ 2 years ముందు వెళ్ళిన వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా మందికి జాబ్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి జాబ్ మార్కెట్ కావచ్చు, తర్వాత మనకు ఫ్యూచర్ లో ఉండేటువంటి ఇమిగ్రేషన్ పాలసీ అంటే H1 పిక్ అవ్వడము, H1 తర్వాత గ్రీన్ కార్డ్ రావడము, ఈ యొక్క ఇమిగ్రేషన్ పాలసీ అన్నది యుఎస్ లో ఇండియన్స్ కు సంబంధించినట్టు అటువంటిది కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అంటే అందరు మన దగ్గర నుంచి ఇండియన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి విద్య కోసం కావచ్చు, జాబ్స్ కోసం కావచ్చు, దేనికైనా కూడా యుఎస్ లెవెల్లో ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. సో దానికి తగ్గట్టు అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ రెసిడెన్స్ ఏదైతే గ్రీన్ కార్డ్ అని మనం పిలుస్తామో అది అందరికీ రాదుతుందట. చాలా తక్కువ మందికి ఇది అంటే గ్రీన్ కార్డ్ రావడానికి చాలా టైం తీసుకుంటుంటుంది. సో అందువల్ల ఏంటంటే స్టూడెంట్స్ అన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఒకటేమో అక్కడ జాబ్ మార్కెట్ లేకపోవడము, సెకండ్ థింగ్ వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి జాబ్ మార్కెట్ కావచ్చు, తర్వాత సాలరీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ వెళ్లి అక్కడ ఇబ్బంది పడుతున్న విద్యార్థుల ఫీడ్బ్యాక్ కూడా ఇబ్బందికరంగా మారటంతో తాజాగా వెళ్లాలనుకునే వారు ఓ అడుగు వెనక్కి వేస్తున్నారు. మాంద్యం ఉన్నందుకు కాస్త ఆగడమే మంచిదన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. అయితే ఈ నిరాశ ఎక్కువ కాలం ఉండదన్న వాదన కూడా వినిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయితే అప్పుడు వీసా నిబంధనలు సడలించే వీలుంటుందని, తెలుగు విద్యార్థులకు మంచే జరుగుతుందని కన్సల్టెన్సీలు భరోసా ఇస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నవంబర్ లో యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో అవి అయినాక ఈ యొక్క ఇమిగ్రేషన్ పాలసీని రివైవ్ చేసేసి కొత్త పాలసీని తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు ఈ జాబ్ మార్కెట్ కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఫ్లో రానున్న సంవత్సరంలో ఆల్మోస్ట్ జనవరి నుంచి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం ఒక హోప్ తో ఉండండి. తర్వాత మార్కెట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండదు. జాబ్ మార్కెట్ కావచ్చు, ఎడ్యుకేషన్ మార్కెట్ కావచ్చు, ఏదైనా వీసా మార్కెట్ కావచ్చు, ఏదైనా కూడా ఇలాగే ఉండదు ఎప్పుడు. సో మారుతూ ఉంటుంది. సో ఒక 3-4 months తర్వాత అంతా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం హోప్ తో ఉండండి. మంచి లైఫ్ ఉంటుంది. యూఎస్కి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా.
ఏదేమైనా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, యూరప్ వెళుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్నది మాత్రం నిజం.